జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ రేపు అంటే ఆగస్టు 24th and 25th ఆయన చైనా షెడ్యూల్ ఖరారైంది. చైనా చేరుకున్నారు కూడా ఆల్రెడీ. సో ఏంటి అంటే భారత్ చైనాల మధ్య చాలా వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పి చైనా వాదిస్తోంది. బోర్డర్ సమస్య ఉంది, చికెన్ నెక్ సమస్య ఉంది. ఏ రకంగా చూడాలి అజిత్ దోవల్ చైనా పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి? అంటే యాక్చువల్గా భారత్ చైనాతో సంబంధాలు మెరుగుపడటం అవసరమే, కానీ సరిహద్దు ప్రశ్నను పక్కన పెట్టి సాధారణ సంబంధాలు సాధ్యం కాదన్నది న్యూఢిల్లీ అంటే మన భారత ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన సంకేతం ఎప్పుడు కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మీటింగ్ స్పెసిఫిక్గా చూస్తే సరిహద్దు వివాదం అనేది మెయిన్ ఎజెండాగా ఉందా అన్నది ఒకటి చూడాలి. ప్రస్తుతం చర్చల్లో మొదటి ఎల్ఏసి వద్ద శాంతి, సైనిక ఉద్రిక్త తగ్గింపు, పెట్రోలింగ్, సరిహద్దు నిర్వహణ అన్నదే ఒకటి అని అంటున్నారు. కానీ ఇప్పుడు అజిత్ దోవల్ చైనాలో పర్యటించడం అనేది ఇంపార్టెంటే. ఎందుకంటే ఇక్కడ ఏది ఉన్నా కూడా అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు అత్యంత కీలకమైన వ్యక్తి ఇన్ని ఆపరేషన్స్. చైనాతో ఈ సరిహద్దు సమస్యకు పరిష్కారానికి అక్కడ ఉన్నత అధికారులతో చర్చించబోతున్నారు అంటున్నారు. మరి పరిష్కారం ఏముంటుంది, కొంత కదలిక ఉంటుందా అన్నది ఇప్పుడు చర్చ. ఆయన ఆల్రెడీ బీజింగ్ చేరుకున్నారు. రేపు అంటే ఆగస్టు 25న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో చర్చలు జరపబోతున్నారు. ప్రధాన ఎజెండా ఏంటంటే 3488 కిలోమీటర్లు అండి భారత్ చైనా సరిహద్దుకు సంబంధించిన వివాదం, పొడవైన సరిహద్దు వివాదం సంబంధించి. ఇప్పుడు గాల్వాన్ వివాదం తర్వాత భారత్ చైనా సంబంధాలు పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. గాల్వాన్ వివాదం మనకు తెలిసే ఉంటుంది. అక్కడ చైనా సైనికులకి మనకు మధ్య జరిగిన వాదులాట వాగ్యుద్ధంలో మన తెలంగాణకు చెందిన మిర్యాలగూడకు చెందిన ఆర్మీ జవానే అమరుడయ్యారు, ఆర్మీ కెప్టెన్ సమ్వాట్. అది చాలా మేజర్ ఇష్యూ అయింది. అలాగే 2020లో ఈ తూర్పు లడఖ్లో ఘర్షణ తర్వాత కూడా సైనికంగా ఇరు దేశాలు సరిహద్దుల్లో భారీగా మోహరించిన వాతావరణం అయితే ఉంది. ఇప్పుడు దోవల్ వాంగ్యూ చర్చలు ఈ సమస్యను నిజంగా పరిష్కరించే దిశగా పడతాయా, అసలు ఏంటి ఇష్యూ, మీ అభ్యంతరం ఏంటి, మా అభ్యంతరాలు ఏంటి అనేది కొంచెం ఓపెన్గా మాట్లాడుకునే వాతావరణం అయితే ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. 2003లోనే ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థ అయితే ఏర్పడింది, కానీ ఇప్పటి వరకు నేరుగా చర్చించలేదు, నేరుగా కూర్చొని చర్చించలేదు సరిహద్దు సమస్య పైన. కానీ ఫస్ట్ టైము అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ వీళ్ళందరూ నేరుగా చర్చిస్తుండడం అనేది ఖచ్చితంగా ఒక ముందడుగుగానే మనం చెప్పాలి. ఇప్పుడు ఇన్ని దశాబ్దాలుగా తుది పరిష్కారం రాకపోవడం అనేది ఒకటి, తక్షణ సరిహద్దు సమస్యకు పరిష్కారం లభిస్తుందా అన్నది రెండోది. మూడోది, ఎప్పుడైతే అమెరికా ఆంక్షలు విధించిందో టారిఫ్లు వీటన్నిటికి సంబంధించి ఒక్కొక్క సందర్భంలో రష్యా కొంత చైనా భారత్ను మరింత దగ్గర చేసే ప్రయత్నం చేసింది. మనం కలిసికట్టుగా పోరాడాలి, ఈ ట్రంప్ ఈ టారిఫ్లు విధించడము, జియో పాలిటిక్స్ని ప్రభావితం చేస్తుండడము, దానివల్ల మన ట్రేడ్ ఇబ్బంది అవుతుందన్న దానిపైన కొంత చర్చ జరిగింది. అయితే ఇప్పుడు భారత్ చైనాకి, భారత్ పాకిస్తాన్కి ఉన్నంత అగాధం అయితే లేదు. కొన్ని ట్రేడ్స్ పరంగా కానీ కొన్ని రకాలుగా చారిత్రకంగా కొన్ని సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. కానీ మన ఆపరేషన్ సింధూరు సమయంలో పాకిస్తాన్కు చైనా కొంత సహాయం చేసింది అనేది కొంత ఎస్టాబ్లిష్ అయిన వాతావరణం మనకి క్రియేట్ అయ్యింది. చైనాకు మనకు సరిహద్దు సమస్య మాత్రమే ఉంది. కానీ చైనా భారత్ను చూసి ఎక్కువగా టార్గెట్ చేసేది ఏంటంటే, యాక్చువల్గా చైనా ఒక తిరుగులేని శక్తిగా ఉంది, మారిపోయింది. కానీ భారత్ గత 10 ఏళ్ళుగా మనం చూసుకుంటే బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. అటు చైనాకు సంబంధించిన ట్రేడ్కి కూడా సవాల్ విసురుతోంది చాలా అంశాల్లో. ఈ పరిస్థితుల్లో భారత్ను ఒక రకంగా వాణిజ్య శత్రువుగా కూడా చైనా ఆలోచన చేస్తోంది. అలాగే భారత్ను కొన్నిసార్లు సఫోకేషన్ గురి చేయడానికి సరిహద్దు సమస్యలు లేవనెత్తటము, లేదంటే అరుణాచల్ ప్రదేశ్ మిగతా ప్రాంతాలు మా దగ్గర మావి అని చెప్తుండడం, మళ్ళీ దాని మీద మాట్లాడుతుండడం, వివాదాలు సృష్టించడం అనేది చేస్తూనే ఉంది. మరోవైపు అటు బంగ్లాదేశ్, పాకిస్తాన్కు వీటికి ఇతోధికంగా ఆర్థిక సహాయం అందించి, అలాగే శ్రీలంక ఇలాంటి దేశాలకు చుట్టూరు కొంత ఇతోధికంగా ఆర్థిక సహాయం అందించి భారత్కి సంబంధించి కొంత భారత్ ఆయా దేశాలతో ఉన్న సంబంధాలలో కొంత బ్రేక్ రావడానికి, వాళ్ళని దగ్గరగా చేసుకోవడానికి చైనా ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూనే ఉంది. కానీ ఈ మీటింగ్ అయితే కొంచెం కీలకం, ఎందుకంటే అజిత్ దోవల్ అనే వ్యక్తిని ఎవరు తక్కువ చేయడానికి లేదు. అజిత్ దోవల్ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో, కొన్ని వికెట్లు ఎట్లా లెగుస్తున్నాయో వాళ్ళకు అర్థం కాని పరిస్థితుంది. అందుకు ఇప్పుడు అజిత్ దోవల్ రంగంలో దిగారంటే ఏదో స్మూత్గా వెళ్ళి ఇట్లా పేపర్లు ఇచ్చేసుకొని అయితే సంతకాలు పెట్టి వచ్చే వాతావరణం అయితే ఉండదు. మన విధానం ఏంటో, మన స్ట్రాటజీ ఏంటో, భారత్ చైనా వివాదాలను పరిష్కరించుకుంటే భవిష్యత్తులో జరగబోయే ప్రయోజనాలు ఏంటో చాలా స్పష్టంగా క్లియర్గా
చెప్పే సత్తా అజిత్ దోవల్కి ఉంది. అజిత్ దోవల్ పర్యటన మాత్రం చాలా కీలకమైనది. రైట్, థ్యాంక్స్ సో మచ్ అండి సతీష్ గారు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.